కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం పార్లమెంటు స్థానం తలనొప్పిగా మారనుంది. పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి సతీమణి మల్లు నందిని, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్, జెట్టి కుసుమకుమార్ వంకలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీ వి హనుమంతరావు టికెట్ ని ఆశిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుని ఇప్పటికే ఖరారు చేసింది. ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, డాక్టర్ జి వెంకటేశ్వర్లు, తాండ్రా వినోద్రావు, వాసుదేవరావు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం పార్లమెంటు స్థానం తలనొప్పిగా మారనుంది. పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి సతీమణి మల్లు నందిని, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్, జెట్టి కుసుమకుమార్ వంకలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీ వి హనుమంతరావు టికెట్ ని ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుని ఇప్పటికే ఖరారు చేసింది. ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, డాక్టర్ జి వెంకటేశ్వర్లు, తాండ్రా వినోద్రావు, వాసుదేవరావు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణలో ఖమ్మంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయో మనం ప్రస్తుతం రజనీకాంత్ అడిగి తెలుసుకుందాం. రజనీకాంత్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ నేతలు కూడా వ్యూహాలు పడుతున్న పరిస్థితి పడుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా వామపక్షాలతో కలిపి పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో 7వ నియోజకవర్గం అయిన కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా సిపిఐ పార్టీ కూడా గెలుపొందడం, మొత్తం 7 నియోజకవర్గాలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరడంతో మాత్రం ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు కూడా చాలా మంది ఎక్కువయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లా నుంచి 3 మంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ సీఎం సతీమణి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా విస్తృతంగా గత 2-3 నెలల నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కూడా నియోజకవర్గాల వారికి మధ్య కావచ్చు, ఇటు పాలేరు, ఖమ్మం నియోజకవర్గం, ఇటు కొత్తగూడెం, భద్రాచలంలో కూడా వివిధ ప్రాంతాల్లో అశ్వరాపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా తమకు టికెట్ దక్కుతుంది, బట్టి సత్యమణికి టికెట్ రావచ్చు అనే ఊహాగానాలు కూడా అనుచరులు కూడా విస్తృతంగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా తన ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తన అన్న గెలుపు కోసం పాలేరు ఎన్నికల్లో మాత్రమే తీవ్రంగా కృషి చేశారు. గతంలో కూడా తన పార్లమెంట్ గత 10 సంవత్సరాల క్రితం జరిగిన ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. అప్పుడు కూడా ఆయన కీలకంగా వివరించాడు. ఆర్థికంగా వెనుదన్ను ఉంటాం, రాష్ట్రంలో 35 స్థానాలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడంతో మాత్రమే పార్టీ కూడా ఆయనకి ముందస్తే టికెట్ కన్ఫర్మ్ చేసిన కుటుంబ సభ్యులకు అని చెప్పేసి ఒక పక్క ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీ ప్రసాద్ రెడ్డి కూడా ఖమ్మం నియోజకవర్గంతో పాటు పాలేరు నియోజకవర్గం, సత్తుపల్లి, వైరా 4-5 నియోజకవర్గాల్లో మాత్రానికి ఆయన కూడా విస్తృతంగా ప్రజలను కలుసుకోవటం, అభిమానులను కలుసుకోవటం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క తుమ్మల యుగంధర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతను కూడా ఖమ్మం నియోజకవర్గంతో పాటు గత ఎన్నికల్లో తన తండ్రి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విజయం కోసం తుమ్మల యుగంధర్ కూడా తీవ్రంగా శ్రమించిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా కమ్మ సామాజిక వర్గంగా తరఫున చూసుకుంటే తమ కుమారుడికి టికెట్ వస్తుందంటూ మాత్రానికి తుమ్మల యుగంధర్కు టికెట్ కన్ఫర్మ్ అవుతుందంటూ మాత్రం ఆ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారం చేసుకుంటారు. దీంతో పాటు వీరి ముగ్గురుతో పాటు జిల్లాకు చెందిన వంకాలపాటి రాజేంద్ర ప్రసాద్ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. గత 2 టర్ములో కూడా ఇతను ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని 2 సార్లు కూడా దరఖాస్తు చేసుకున్న సందర్భంగా చివరి నిమిషంలో ఒకసారి రేణుకా చౌదరికి, మరొకసారి రేణుకా చౌదరికి 2 సార్లు కూడా కట్టబెట్టడం, ఆ స్థానం మాత్రం ఆయనకి దక్కకపోవడంతో ఈసారి కూడా తనకి అధిష్టానం నుంచి మెండుగా ఆశీస్సులున్నాయంటూ మాత్రానికి ఆయన వంకాలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా తనకు విస్తృతంగా ప్రచారం చేసుకోవడం, ఖమ్మం పట్టణంతో పాటు ఖమ్మం
ఖమ్మం నియోజకవర్గంతో పాటు పాలేరు, వైరా నియోజకవర్గాలు 3-4 నియోజకవర్గాల్లో హోర్డింగ్స్ ప్లస్ ఫ్లెక్సీలు కూడా పెట్టి తను అడావుడు చేస్తున్న పరిస్థితిని. మరోపక్క టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న జట్టి కుసుమ కుమార్ ఇతను కూడా ఖమ్మంలో ఇటీవల కాలంలో జిల్లా పార్టీ కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టి తాను కూడా ఖమ్మం పార్లమెంటు స్థానానికి దరఖాస్తు చేసుకున్నాను. టీపీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకున్నాను. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తాను కూడా పోటీలో రంగంలో ఉన్నట్టు కూడా తన అభ్యర్థిని కూడా రాష్ట్ర పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా పరిశీలన చేస్తున్నారు అంటూ మాత్రం ఆయన కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీలో వ్యాఖ్యలు మొత్తం గరంగరంగా ఉన్నాయని చెప్పవచ్చు. వీరందరితో పాటు ఈ 5-6 పోటీ పడుతున్నారు. మరోపక్క సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మాజీ ఎంపీ ఇతను కూడా ఇటీవల కాలంలో ఖమ్మం, దాంతో పాటు హైదరాబాద్ లో ప్రెస్ మీట్లలో కూడా ఖమ్మం నుంచి తాను పోటీ చేస్తాను, తాను బీసీ నేతను, ఖమ్మం జిల్లాలో బీసీ నేతలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించలేకపోయాము గత ఎన్నికల్లో, కావున తనకు అవకాశం కల్పించాలంటూ మాత్రం ఆయన కూడా టీపీసీసీ కార్యాలయంలో ఇటీవల కాలంలో తను ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఎంపీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ మాత్రం అతను కూడా పార్టీకి దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో దాదాపు 1/2 డజన్ పైగా ఆశావహులు అయితే ఇప్పటికే దానిపై ఆశ పెట్టుకున్న పరిస్థితి ఉంది. మరోపక్క పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రాయల్ నాగేశ్వరరావు మరో వ్యక్తి ఉన్నారు. అతనితో పాటు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ గా ఉన్న మద్ది శ్రీనివాస్ రెడ్డి కూడా పోటీలో ఉన్నట్టు కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు. ఈ అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరికి వాళ్ళు వర్గాలుగా విడిపోయి నియోజకవర్గాల వారిగా తమ నాయకుడికి తమ వర్గానికి టికెట్ వస్తున్నట్టు మాత్రం బాహాటంగా ప్రచారం చేసుకుంటూ ఈ అంశాలన్నిటి కూడా కూలంకుషంగా పార్టీ కూడా పరిశీలన చేస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ 1/2 డజన్ పైగా ఉన్న నేతల్లో ఎవరికి టికెట్ వస్తుందనే విషయంపై కూడా ఖమ్మం జిల్లా శ్రేణులు, పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోపక్క ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న నామా నాగేశ్వరరావు కూడా గత కొంతకాలంగా ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవకపోవడం, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలు పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం పూర్తి స్థాయిలో భారీ ఓటమి చెందడంతో కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరికి వెళ్లి తాను పోటీ చేయలేనంటూ మాత్రానికి 2-3 సందర్భాల్లో చెప్పుకున్న సందర్భం అయినప్పటికీ మాత్రం నయాను పైన అతన్ని ఒప్పించి ఎట్టకేలకు అతని పార్టీ సమావేశాల్లో మాత్రం ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి నామానాయకులు పోటీ చేస్తారంటూ మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ అనౌన్స్ చేయడం మాత్రం ఒకంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని. చివరి నిమిషం వరకు కూడా ఆయన పార్టీలో కొనసాగుతారా లేదా నామానాయకులు పోటీలో ఉంటారా లేదా అనే విషయం కూడా పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. మరోపక్క తనకు అంత ఆర్థిక వనరులు లేవు అంటూ మాత్రానికి పార్టీ అధినేత వద్ద చెప్పుకోవటం, ఆ తర్వాత కూడా పార్టీ తను చూసుకుంటుంది అవసరమైతే ఆర్థిక వనరుల విషయం అంటూ మాత్రానికి నామానాయకులు సరి చెప్పినట్టు కూడా కేసీఆర్ చెప్పినట్టు కూడా ఖమ్మం జిల్లాలో జోరుగా ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ ఖమ్మం జిల్లాలో ఆశావాహులు చాలా మంది, దాదాపు ఎక్కడ కూడా ఆశావాహులు 1/2 డజన్ వరకు ఉన్నప్పటికీ మాత్రానికి ఇక్కడ ప్రజాబలం లేని నాయకులంతా బీజేపీ పార్టీలో ఉండటం, ప్రజాబలం ఉన్న నాయకుడిని వేరే ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను కూడా చేర్చుకోవడానికి బీజేపీ పార్టీ ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఇటీవల కాలంలో గడిచిన 4-5 రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి జలగం వెంకటరావు కుటుంబానికి సంబంధించిన జలగం వెంకటరావు తనయుడు జలగం వెంకటరావు మాజీ ఎమ్మెల్యేగా 2 సార్లు ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేగా ఒక చోట సత్తుపల్లి నుంచి ఒకసారి గెలుపొందారు, ఆ తర్వాత కొత్తగూడెం నుంచి ఒకసారి గెలుపొందాడు, 2 సార్లు కొత్తగూడెం నుంచి ఓటమి చెందారు, ఒకసారి ఖమ్మంలో ఓటమి చెందారు. ఇతను బీజేపీ పార్టీలో చేర్చుకున్నారు. ఇతనికి పార్లమెంట్ స్థానం కన్ఫర్మ్ అయింది బీజేపీ పార్టీ తరఫున అంటూ మాత్రానికి జోరుగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల కాలంలో అమిత్ షా సమక్షంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరటం కూడా జరిగింది. దాంతోపాటు ఖమ్మం జిల్లాలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డాక్టర్ దోంగుర వెంకటేశ్వర్లు అతను కూడా విస్తృత ప్రచారం హోర్డింగ్స్ ఫ్లెక్సీలు పెట్టి తనకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, తను బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతను అంటూ మాత్రం ఆయన కూడా జోరుగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనబడింది. మరోపక్క ఇదే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి గత పార్లమెంట్ ఎన్నికల్లో దేవకి వాసుదేవరావు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది, పోటీ చేసి ఓటమి చెందాడు. అతనికి కూడా టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అతను కూడా జోరుగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా తాండ్ర వినోదరావు పాల్వంతకు సంబంధించిన పారిశ్రామికవేత్త ఇతను కూడా ఫ్లెక్సీలు హోర్డింగ్స్ పెట్టి తాను కూడా పోటీలో ఉన్నట్టు కూడా చెబుతున్నాడు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి టికెట్ కన్ఫర్మ్ చేయగా ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలో మాత్రం ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో మాత్రం ఖమ్మం జిల్లా శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. దాంతో పాటుగా ఇరు పార్టీల ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీజేపీ పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ రజనీకాంత్.